చాలామంది అంటే ఈ తిళ్ళ హ్యాబిట్‌లో తినే విషయంలో అన్నం తింటున్నప్పుడు ప్రతి ముద్దకి నీళ్లు తాగుతున్నట్టుగా తాగుతూ ఉంటారు చాలామంది. అంటే అసలు మామూలుగా మనం డైలీ తీసుకునే రెగ్యులర్ మీల్‌లో కాస్త మీల్స్ తిన్నాక ఎంతసేపటికి నీళ్లు తాగితే మంచిది? ఈ సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఎంతసేపటికి నీళ్లు తాగితే కరెక్ట్‌గా డైజెషన్ అవుతుంది? ప్రాబ్లమ్ ఏం లేకుండా ఆ తర్వాత మన పని మనం చేసుకోవచ్చు. లేకపోతే అన్నం తినే ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగమంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ సార్? అది ఎంతవరకు కరెక్ట్? అసలు అన్నానికి, నీళ్ళకి సంబంధించి ఏం చెప్తారు డాక్టర్ గారు? అన్నం మీరు ముద్ద ప్రతి ముద్దకి నీళ్ళు అనేది అవసరం అనేది తప్పు, కానీ అట్లా చేస్తున్నాడైతే ఖచ్చితంగా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండాలి. అట్లా కాదనుకో మిగతా అన్నానికి వాటర్కి ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలనుకుంటే దేర్ ఇస్ నో ప్రిస్క్రైబ్డ్ అమౌంట్. ఖచ్చితంగా ఇంతే తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలని ఏం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సబ్జెక్టివ్ సెన్సేషన్. మన బాడీ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవుతున్నా వాటర్ ఇంత ఇదిగో మనకి మెయిన్గా వాటర్ అవసరం అవుతుంది అని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ షోస్ మనకి డిహైడ్రేట్, మన దాహం వేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ బాడీ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ఐ నీడ్ వాటర్. సో అప్పుడు తీసుకోవాలి. అండ్ మీల్స్ టైంలో మధ్య మధ్యలో తీసుకోకూడదు అని చెప్పడానికి ఏం లేదు, కానీ బట్ దానివల్ల వచ్చే సమస్య కొన్ని ఉన్నాయి. మనం మీల్స్ ఎక్కువ తీసుకున్న టైంలో వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటే మన స్టమక్ కెపాసిటీ అనేది తక్కువ అవుతుంది. మనం షార్ట్ అమౌంట్లో ఎక్కువ తీసుకోవాల్సిన దానిలో వాటర్ అనేది ఫిల్ అవుతుంది. సో మనం తీసుకునే కెపాసిటీ తక్కువైపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాటర్ అనేది ఈజీగా రిఫ్లెక్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును సార్. సో తిన్న వెంటనే యూజువల్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యూజువల్లీ ఆస్క్ దెమ్ టు అవాయిడ్.